హాయ్! విప్రో రీసెంట్‌గా మాస్ హైరింగ్ అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చింది. విప్రో ఎలైట్ ఎన్‌టిహెచ్ 2024 నేషనల్ టాలెంట్ హంట్ అని విప్రో ఎవ్రీ ఇయర్ వాళ్ళ యాన్యువల్ హైరింగ్‌కి పెట్టే నేమ్ ఇదైతే. ఎలైట్ ఎన్‌టిహెచ్ అంటారు. అది ఎప్పుడెప్పుడు అని చాలా వరకు ఫ్రెషర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ టీసీఎస్ ఎన్‌క్యూటీ పెడుతుంది. అది ఎలాగో విప్రోకి ఈ ఎన్‌టిహెచ్ అనేది అలాగా. సో, ఎవ్రీ ఇయర్ వీళ్ళు చాలా చాలా థౌసండ్స్‌లో అయితే హైర్ చేసుకుంటారు. బల్క్‌గా హైర్ చేసుకుంటారు. సో, ఫ్రెషర్స్‌కి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో ఎంట్రీ లెవెల్‌లో ఫ్రెషర్స్‌గా వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఇది చాలా వెళ్ళడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే చాలా మందిని హైర్ చేసుకుంటారు కాబట్టి. మనం దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. బట్ వాటన్నిటికన్నా ముందు వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. ఎవ్రీ వీడియో చూస్తున్నారు. అప్లై చేసుకుంటున్నారు. కొంతమందికి జాబ్స్ కూడా వస్తున్నాయి. గుడ్ థింగ్. బట్ లైక్ చేస్తే నాకు కూడా కొంత సపోర్ట్‌గా ఉంటుంది. కొంచెం మోటివేటెడ్‌గా గూడా ఉంటుంది. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ చేయడానికి, మీకు మరెన్నో ఆపర్చునిటీస్ అయితే ఇవ్వడానికి. అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి జాబ్ నోటిఫికేషన్ కానీ, కెరీర్ రిలేటెడ్ వీడియో కానీ మీకైతే నోటిఫికేషన్‌లో అయితే వస్తుంది. మనమైతే డీటెయిల్స్‌లోకి వెళ్దాం. విప్రో ఎలైట్ ఎన్‌టిహెచ్ ఈ డ్రైవ్ అనేది 2024లో ఇది వాళ్ళు ఇప్పుడే కండక్ట్ చేయడం కూడా. ఇది చాలా మాస్ హైరింగ్ డ్రైవ్‌లా అని చెప్పొచ్చు మనం. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్. మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే బీఈ, బీటెక్ ఆర్ ఎంటెక్ అండ్ అగైన్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటది. వాళ్ళకి కూడా దీనికైతే ఎలిజిబుల్. ప్రాజెక్ట్ ఇంజినీర్ అనే రోల్‌లో అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఫ్రెషర్స్‌గా ఇన్ జనరల్ విప్రోలో హైర్ చేసుకునే రోల్ ఇది. లొకేషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఎక్కడైనా కూడా మిమ్మల్ని ప్లేస్ చేయొచ్చు. సీటీసీ 4-5 ఎల్‌పీ అయితే ఉంటుంది. విప్రో అనేది వరల్డ్ వైడ్‌గా కూడా వన్ ఆఫ్ ద పాపులర్ ఎంఎన్‌సీ కంపెనీ. నజీమ్ ప్రేమ్‌జీ గారు స్థాపించిన కంపెనీ ఇదైతే. ఇది చాలా వరకు ఇండియాలో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటివి ఫ్రెషర్స్‌కి ఒక గో టు కంపెనీస్ అని చెప్పొచ్చు. సో, యాన్యువల్‌గా ప్రతిసారి విప్రో హైర్ చేసుకుంటుంది. ఈ టెస్ట్ కండక్ట్ చేసి. లాస్ట్ నాకు తెలిసి ఒక 5, 6 ఇయర్స్ నుంచి కూడా ఇది స్టార్ట్ చేసి ఎన్‌టిహెచ్ అని నేషనల్ టాలెంట్ హంట్ అని ఎవ్రీ ఇయర్ కూడా చాలా మందికైతే ఆపర్చునిటీస్ అయితే ఇస్తుంది. ఇలాంటి ఏమంటారంటే మాస్ హైరింగ్ డ్రైవ్స్ అప్లై చేస్తే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ జాబ్స్ కంటే కూడా. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక డ్రైవ్‌లోనే 4000, 5000 మెంబర్స్‌ని అలా హైర్ చేసుకుంటారు కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే ఇంకా జాబ్ లేక చూస్తున్నారో ఆల్రెడీ ఏదైనా ఆఫర్ వచ్చి మీ డైలమాలో ఉంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. జాబ్ డిస్క్రిప్షన్ మనం పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది కాబట్టి. బట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రౌండ్ మీకు ఆన్‌లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత కోడింగ్ అసెస్మెంట్ ఉంటుంది. సో, వీటిలో మీరు క్వాలిఫై అవుతుంటే కోడింగ్ అసెస్మెంట్ కూడా విప్రో ఎన్‌టిహెచ్‌ది చాలా ఈజీగానే ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ అలా ఇవ్వచ్చు. మీరు ఒకటైనా గాని సాల్వ్ చేయగలిగినా ఆర్ ఈవెన్ హాఫ్ సాల్వ్ చేయగలిగినా కొన్ని సార్లు మిగిలిన 2 టెస్ట్‌లో బాగా పెర్ఫార్మ్ చేసి, ఇది మీరు చేయలేకపోయినా కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ యూ షుడ్ అటెంప్ట్ అంతే. మీకు సక్సెస్‌ఫుల్‌గా మీకు ట్రైనింగ్ గూడా ఇస్తారు. మీరు సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ రిక్వైర్‌మెంట్ బట్టి అయితే మిమ్మల్ని డిప్లాయ్ చేస్తారు. ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే 10థ్, 12థ్ గ్రాడ్యుయేషన్ మూడిట్లో గూడా మినిమమ్ 60% ఉండాలి. ఆర్ అంటే అది సీజీపీఏ కానివ్వచ్చు, మీకు పర్సెంటేజ్ క్రైటీరియా ఏది తీసుకున్నా గూడా. ఆర్ 6 జీపీఏ అనుకోవచ్చు. లేదా 60% అయితే ఉండాలి మూడిట్లో. కంటిన్యూగా ఉండాలి. మీకు ఒక్క దాంట్లో అయినా కూడా 60 కంటే తక్కువుంటే మీరైతే దీనికి ఎలిజిబుల్ కారు. వీళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఈవెన్ విప్రోనే కాదు ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్‌సీస్ కూడా. 60% లేకపోతే అయితే మీకు ఏదో ఒక బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో తెలిసిపోయినా కూడా వెంటనే కూడా తీసేస్తారు. కాబట్టి ఈ 60% ఎక్కువ పైన ఉంటేనే మీరైతే అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ గ్యాప్ మాక్సిమం 3 ఇయర్స్ వరకు మీకు మిడిల్‌లో ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళైతే అలో చేస్తారు. అండ్ మీకు 1 బ్యాక్‌లాగ్ ఉన్నా కూడా మీరైతే ఈ అప్లై చేయడానికైతే ఎలిజిబుల్. బట్ ఏంటంటే మీ జాయినింగ్ మాత్రం మీరు బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేశాకే ఉంటుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ 1 బ్యాక్‌లాగ్ ఉన్నా మీరైతే అప్లై చేసి డ్రైవ్ అంతా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ మీరు జాయినింగ్ లోపు క్లియర్ చేయాలి. ఆర్ మీకు క్లియర్ అయినాకే మీకు జాయినింగ్ అయితే ఇస్తారు. నేనైతే దీనికి అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అగైన్ మీరు దీంట్లో అప్లై చేసుకున్నాక మీకు డైరెక్ట్‌గా ఇది సూపర్ సెట్‌కి తీసుకెళ్తుంది. ఈ సూపర్ సెట్‌లో మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సొస్తుంది. సో, మీకు ఇలా స్పెసిఫిక్ ఇన్విటేషన్ అనైతే వస్తుంది. మీరు ఆ లింక్ నుంచి వెళ్తే. అగైన్ లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 30. సో, తొందరగా అయితే రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ మీకేమైనా ఎర్రర్స్ ఉండి ఏమన్నా మెయిల్ వచ్చినా రెక్టిఫై చేసుకోవాలనుకుంటుంది. లాస్ట్ డేట్ వరకు అయితే ఆగకండి. సో, సూపర్ సెట్‌కెళ్ళాక మీరు జస్ట్ మీ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వాల్సయితే ఉంటుంది. ఐ హోప్ ఫ్రెషర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అయిందనుకుంటున్నాను. అలానే ఎవరికైనా హెల్ప్ అవుతుంది మీకు తెలిసిన కాలేజ్ స్టూడెంట్స్‌కి ఆర్ ఫ్రెషర్స్‌కి ఆర్ జాబ్ సెర్చ్ లో ఉన్న గ్రాడ్యుయేట్స్‌కి అని మీరు అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.